ఈరోజు ఇక్కడనే కాదు, అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం. అంటే ఈయనకి సినిమా వేదికకి అసెంబ్లీకి తేడా తెలియటం లేదా అన్నటువంటిది నేను అడుగుతున్నా. మనం అనేక వేదికల నుంచి అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో అంతకన్నా పద్ధతిగా మాట్లాడతాడని మనం ఆలోచించడం కూడా మన మూర్ఖత్వమే. కానీ అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయం. ఇవాళ మీరు నమ్మరు, అసెంబ్లీలో అబద్ధం అనేటువంటి మాటను కూడా వాడకూడదు. ఈయన అబద్ధాలు చెప్తున్నాడు అని కూడా మాట్లాడకూడదు. ఈయన సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని మాత్రమే మాట్లాడాలి. అలాంటి నియమాలు కలిగినటువంటి ఒక అసెంబ్లీలో సైకోగాడు, మాజీ ముఖ్యమంత్రి వారు ఇవాళ మీరు 3 పార్టీలు కలిపితే వచ్చాయి, కానీ ఒక్క పార్టీ సింగిల్గానే జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ బ్యాంక్ అన్నటువంటిది ఇంకా అలానే ఉంది. అలాంటి ఒక నాయకుని పట్టుకొని సైకోగాడు మాట్లాడు.